హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక ఈ-కామర్స్ ఫుడ్ బ్యానర్ డిజైన్ చేద్దాం. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. హే గాయస్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ నేను ఒక న్యూ ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను. దానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. ఇది అందరికీ తెలుసు. ఓకే, తెలియకపోతే కనుక జస్ట్ గో టు ఫైల్, టేక్ ద న్యూ డాక్యుమెంట్. ఇక్కడ సైజ్ వచ్చేసి నేను ఇంచెస్లో తీసుకుంటున్నాను. ఇక్కడ వెడ్త్ వచ్చేసి 4, హైట్ వచ్చేసి 6. ఇక్కడ మెజర్మెంట్ చూసుకోండి ఖచ్చితంగా ఇంచెస్. దీనికి నేమ్ అప్లై చేస్తున్నాను, బర్గర్ పోస్టర్. దట్స్ ఆల్. నేను రిజల్యూషన్ వచ్చేసి 200 మెన్షన్ చేస్తున్నాను. దట్స్ ఫైన్. జస్ట్ క్రియేట్. ఓకే, మన ఆర్ట్ బోర్డ్ వచ్చేసి ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఉండాలి. దానికోసం నేను జస్ట్ సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, గో టు సాలిడ్ కలర్. నాకు ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోడ్ ఉంది, నేను దాన్నే తీసుకుంటున్నాను. 3. ఇట్స్ ఏ లైట్ ఆరెంజ్ కాంబినేషన్, గ్రే కాంబినేషన్లో ఉంటుంది, కొంచెం సిమిలర్గా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేజర్ కావాల్సిన ఏంటి ఈ పోస్టర్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు 3 రిసోర్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి మనకు ప్లాట్ఫామ్, ఒకటి బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్, అండ్ మేజర్గా మనకు బర్గర్ ఇమేజ్. ఇది అంత ఒక లెవెల్లో డిజైనింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టైపోగ్రఫీ. ఈ పోస్టర్లో మనం మేజర్గా యూజ్ చేసేదంతా కూడా టైపోగ్రఫీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా టైపోగ్రఫీ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు బెటర్ అండర్స్టాండ్ అవుతుంది ఎట్లా యూజ్ చేస్తుండే ఫాంట్స్ అని చెప్పేసి. ఇంకా లేట్ చేయకుండా మనము డిజైన్ స్టార్ట్ చేద్దాం. హే గాయస్, ఈ పోస్టర్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క రిసోర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఈ ప్లాట్ఫామ్ లేయర్ని మన ఆర్ట్ బోర్డ్లోకి డ్రాగ్ చేస్తున్నాను. జస్ట్ Ctrl+T, జస్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. నాకు ఎంతవరకు కావాలో రైట్ కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. దట్స్ ఓకే అండి. మనకు మేజర్గా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, వైట్ ప్యాటర్న్, అది కూడా నేను దీంట్లోకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇట్స్ చాలా పెద్దగా వచ్చింది కదా. ఓకే, దాన్ని ఏం చేస్తాం మనం? జస్ట్ ఆల్ట్ హోల్డ్ చేసి జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేయండి. అండ్ రైట్ క్లిక్ చేయండి, జస్ట్ రొటేట్ టు కౌంటర్ క్లాక్ వైజ్. రైట్, జస్ట్ అండ్ అగైన్ Ctrl+T, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. రైట్, జస్ట్ ఇప్పుడు నేను ఈ లేయర్ని మనకు బ్యాక్గ్రౌండ్లో కావాలి కాబట్టి జస్ట్ నేను కిందికి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లేయర్ బాక్స్ ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి, ఏ లేయర్ పైన ఏ లేయర్ వస్తుందని చెప్పేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మనం ఈ లేయర్ వచ్చిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అవపడట్లేదు కదా. దట్స్ వై మనము దీన్ని బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను. బ్లెండ్ మోడ్ చేంజ్ టు లైటెన్. ఇక్కడ ఉంది, హియర్ ఈస్ వన్. అండ్ మనకి ఇప్పుడు దీనికి ఒక ట్రీట్మెంట్ అప్లై చేస్తాము ప్లాట్ఫామ్కి. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాటర్న్కి అప్లై చేద్దాం. జస్ట్ గో టు ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. జస్ట్ నేను వైబ్రెన్స్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను అప్ టు 62. 62 to 63. 1 second. దిస్ ఈస్ ఫైన్. అండ్ మేజర్గా ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ అనేది డీసాచురేటెడ్గా ఉండాలి, కొంచెం లైట్ వైట్, ఇలా కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఆ కాన్సెప్ట్లో తీసుకొద్దాం మన ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి. దానికి మనం ఏం చేద్దామంటే హ్యూ సాచురేషన్స్ అన్నీ కూడా కొంచెం డిక్రీజ్ చేద్దాం. ఇప్పుడు హ్యూ సాచురేషన్కి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+U, అది అందరూ తెలుసు. ఓకే, మీకు తెలియకపోతే కనుక జస్ట్ గో టు ఇమేజ్ అండ్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ హ్యూ సాచురేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాని పక్కనే షార్ట్ కట్ కూడా రాసి ఉంటుంది. డన్. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను సాచురేషన్ లెవెల్స్ అన్నీ కూడా డిక్రీజ్ చేస్తున్నాను అప్ టు 60 to 63. ఇట్స్ ఫైన్. ఓకే, హ్యూ కూడా కొంచెం అప్లై చేస్తున్నాను. ఇట్స్ 4. లైట్నెస్ కూడా అప్ టు ఒక 3. దట్స్ ఫైన్. ఇంకా మీరు దీన్ని ఏం టచ్ చేయకండి కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేజర్గా వచ్చేసి మన సబ్జెక్ట్ బర్గర్ ఇమేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాబ్స్ అన్ని కూడా క్లోజ్ చేద్దాం. హియర్ ఈజ్ ఇమేజ్. దీన్ని కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను మన ఆర్ట్ బోర్డ్లోకి. జస్ట్ Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. దట్స్ ఫైన్. రైట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి మన ఇమేజ్ని కొంచెం వైబ్రెంట్గా చూపిస్తాం ఇంకొంచెం. దట్స్ వై గో టు ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, గో టు వైబ్రెంట్. దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఫ్లయింగ్ అనే కాన్సెప్ట్లో బర్గర్స్ యాడ్ చేద్దాం. దట్స్ వై ఇప్పుడు మనము బర్గర్ని డూప్లికేట్ చేసుకుందాము. డూప్లికేట్కి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+J.
యా ఐదర్ ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ ద లేయర్. యా బట్ షార్ట్ కట్స్ యూజ్ చేయండి బ్రో. యా డన్ అండ్ గో టు ద ఫిల్టర్, బ్లర్, గౌసియన్ బ్లర్. ఇట్స్ 5.6, ఇట్స్ ఫైన్. ఓకే జస్ట్ కంట్రోల్ T, కొంచెం రొటేట్ చేస్తున్నాను కరువు లాగా. దట్స్ ఫైన్. అండ్ డూప్లికేట్. ఓకే రైట్. ఇప్పుడు మనకు మేజర్గా మొత్తం కూడా పోస్టర్ మొత్తము టైపోగ్రఫీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇటువంటి డిఫాల్ట్ ఫాంట్స్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫాంట్స్ కనుక మీ కంప్యూటర్లో లేకపోతే కనుక పర్టికులర్గా ఇన్స్టాల్ చేసుకోండి ఖచ్చితంగా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక గ్రూప్ చేద్దాం. అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ కంట్రోల్ G. యా ఈ గ్రూప్ కూడా ఒక నేమ్ ఇద్దాం. SBG. దట్స్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ లేయర్ లాగ్ కూడా వేసుకోండి కావాలంటే, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు మనం మేజర్గా కొంచెం టైపోగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ప్రాపర్గా మీరు కూడా చూడండి బాస్. యా నేను అన్ని టెక్స్ట్ మొత్తం టైప్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్గా ఏ టెక్స్ట్ ఇంత సైజు యూజ్ చేస్తున్నా మీకు డీటెయిల్గా కనబడుతుంది. యా గాయస్ ఇక్కడ కొంచెం ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను డెలీషియస్ అనే టెక్స్ట్ని నేను ప్యాంగ్రామ్ అనే ఫాంట్ యూజ్ చేశాను. ఇట్స్ చాలా యూస్ఫుల్ ఫాంట్, చాలా బాగుంటుంది ఫాంట్. క్యాప్స్లో యూజ్ చేసినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది, అన్ని క్యాప్స్లో ఉన్నప్పుడు. దీన్ని ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నేను లైట్లో పెట్టాను. ఇక్కడ బర్గర్ని హైలైట్ చేశాను కాబట్టి బర్గర్కి ఫాంట్ వచ్చేసి గౌతమ్ తీసుకున్నాను. చాలా ఎక్స్ట్రాడినరీ ఫాంట్, చాలా సింపుల్ ఫాంట్ బర్గర్ అనేది, సారీ గౌతమ్ అనేది. యా అండ్ ఇక్కడ వావ్ ఎవ్రీడే కూడా ప్యాంగ్రామ్ ఫాంట్ ఇట్స్ రెగ్యులర్ తీసుకున్నాను. ఇక్కడ చేంజ్ అయింది చూసారా ఫాంట్ ఫ్యామిలీ అనేది. యా ఇప్పుడు మనం మేజర్గా ఒక ఆఫర్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ నేను దీన్ని ఒక డూప్లికేట్ తీసుకున్నాను. జస్ట్ సారీ నేను టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను. చేంజ్ టు అప్ టు ఒకటి తీసుకున్నాను. యా ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఆల్ట్ హోల్డ్ చేసి డ్రాగ్ చేశాను 30%. యా ఇంకొక కాపీ తీసుకున్నాను ఆఫ్. ఇప్పుడు ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా. యా దీంట్లో నేను కొంచెం ఫాంట్స్ చేంజ్ చేస్తున్నాను. యా దీన్ని 15 యాడ్ చేస్తున్నాను. ఆఫ్ కూడా 15 యాడ్ చేస్తున్నాను ఫాంట్ వచ్చేసి. ఇక్కడ మేజర్గా మనకు 30% అనేది డిస్కౌంట్ కాబట్టి దీనికి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం బోల్డ్ చేద్దాం. బోల్డ్ అంటే యా దట్స్ ఫైన్. దీన్ని ఫాంట్ వచ్చేసి సైజ్ నేను డబుల్ చేస్తున్నా 30. యా రైట్. కొంచెం అలైన్మెంట్ అనేది ప్రాపర్గా సెట్ చేద్దాం. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను జస్ట్ ఒక లైన్ కోసం. యాక్చువల్లీ నేను ఈ టైపోగ్రఫీ అంతా ఇల్లుస్ట్రేటర్లో చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఇల్లుస్ట్రేటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఈ ఇల్లుస్ట్రేటర్లో అయితే ఇంత కాంప్లికేటెడ్గా ఉండదు డిజైన్ అనేది టైపోగ్రఫీ చేసేప్పుడు. జస్ట్ నాకు ఫీల్ మాత్రమే కావాలి. సారీ. యా నెక్స్ట్ వీడియోలో నేను ఇల్లుస్ట్రేటర్లో ఎట్లా టైపోగ్రఫీ చేయాలో చూపిస్తాను. ఇల్లుస్ట్రేటర్లో టైపోగ్రఫీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఇవి నేను 2 రెక్టాంగిల్స్ అప్లై చేశాను, 2 లైన్స్ లాగా. జస్ట్ ఇది రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని సారీ ఆల్ట్ యూజ్ చేసి డూప్లికేట్ చేసుకుంటున్నాను. యా దట్స్ ఫైన్. కొంచెం చిన్న వయసు. యా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 4 రెక్టాంగిల్స్ అండ్ 30% ఆఫ్ అప్ టు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ రైట్ క్లిక్ చేశాను, లింక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కంట్రోల్ జస్ట్ సారీ అండ్ ఇప్పుడు నేను సెంటర్లోకి సెట్ చేస్తున్నాను. దట్స్ ఫైన్. యా అండ్ ఇప్పుడు మనం ఒక బటన్ యాడ్ చేద్దాం. బటన్ ఎందుకంటే మనం ఈకామర్స్ పోస్టర్ కాబట్టి బుక్ నవ్ అని జస్ట్ ఆర్డర్ నవ్ అని చెప్పేసి బటన్స్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఫిల్ మాత్రమే అప్లై చేస్తున్నాను బటన్కి. సారీ ఫిల్. యా నేను కార్నర్స్ అన్నీ కూడా రౌండ్ చేశాను, రౌండెడ్ రెక్టాంగిల్. యా సెంటర్లో సెట్ చేసా జస్ట్. అండ్ ఇప్పుడు నేను ఇంకొక టెక్స్ట్ డూప్లికేట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆర్డర్ నవ్ అని చెప్పేసి సారీ ఆర్డర్ నవ్. యా దీని సైజ్ వచ్చేసి 10 అప్లై చేస్తున్నా. డన్. కొంచెం రెక్టాంగిల్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ నవ్ అనే కలర్ని చేంజ్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. రెక్టాంగిల్ సైజ్ వేద్దాం ఆర్డర్ నవ్ అనేది కాకుండా కొంచెం. దట్స్ ఫైన్. యా
ఈ 2 లేయర్స్ కూడా నేను లింక్ చేస్తున్నాను. యా రైట్, దట్స్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మేజర్గా టాప్ ఆఫ్ ద లేయర్స్ అన్నిటిపైన కూడా జస్ట్ Ctrl+Shift+Alt అని కీబోర్డ్లో టైప్ చేశాను. జస్ట్ మనకి అన్ని లేయర్స్ కూడా మెర్జ్ అయ్యి ఒకటి సింగిల్ ఇమేజ్ లాగా వస్తుంది. యా అండ్ దెన్ గో టు ఫిల్టర్ కెమెరా. ఇప్పుడు నేను జస్ట్ బేసిక్ కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. యా గో టు బేసిక్స్. ఇక్కడ చూడండి మనకు డిజైన్ అంతా కూడా టైపోగ్రఫీతో లుక్ వచ్చింది చూసారా. అట్లా ఆ టైపోగ్రఫీ ఎటువంటి టైపోగ్రఫీ యూజ్ చేస్తున్నాం అనేది మనం మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్. గేమ్ టచ్ చేయగానే జస్ట్ గో టు ఎఫెక్ట్స్, వింటేజ్ యాడ్ చేస్తున్నాను. దట్స్ ఫైన్. ఇంకా ఏం టచ్ చేయకండి గైస్. యా ఇట్ ఈస్ ఫైన్ రైట్. యా ఓకే గైస్, ఈ విధంగా మనం ఒక ఈకామర్స్ బ్యానర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అప్రాక్స్ ఒక 10 minutes లోపు అయిపోయింది అనుకుంటున్నాను. యా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.